once again. This time as Sardar. So all the bad guys, Khabardar. Chusko guru, halchal shuru. Tu katuro, khaki pantaru. Kelasko guru, e chapteru. New style ro, pretty law and order. Hi, hello and welcome. Freedom Refined Sunflower Oil, Big Celebrity Challenge, Incredible India. ఈ వారం మొత్తం ఎందుకో గాలిలో ఎక్కడ చూసినా నీటిలో మట్టిలో ఆకాశంలో ఎటు చూసినా ప్రేమే కనిపిస్తోంది. నాలాంటి సింగిల్ గా ఉన్న బ్యాచిలర్లకి చాలా ఇంపార్టెంట్ అయిన వారం. ఇంకో 2 రోజుల్లోనే వ్యాలంటైన్స్ డే రాబోతోంది అండ్ చాలా చక్కగా కలర్ఫుల్ గా, అందుకే నేను కూడా రెడీ అయ్యాను. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ప్రేమ గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుందామని. ప్రేమకి కరెక్ట్ నిదర్శనం చెప్పే వాళ్ళు ఎవరైనా రావాలి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను ప్రేమ గురించి తెలుసుకుంటే ఈ సంవత్సరమైనా ఒక గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందని చిన్న ఆశ. వ్యాలంటైన్స్ డే స్పెషల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. ఆయన సాధారణంగా సింగిల్ గా వస్తేనే డబల్ ఎనర్జీతో వస్తారు. ఈసారి సకుటుంబ సపరివారి సమేతంగా ఫ్యామిలీ మొత్తం ఈ రోజు ఇక్కడికి రాబోతున్నారు. ప్రతిరోజు మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసే ఈ సూపర్ స్టార్ ఈ రోజు మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో విత్ ఫ్యామిలీ గెస్ట్ గా రాబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రభాకర్ గారు అండ్ హిస్ ఫ్యామిలీ. సంగీతంలో సమాస రాగమోదే లోట సంతోషంలో హైలెస్ అంటే రోమాట అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయండి ABCD చాలండి anybody can dance on me. వ్యాలంటైన్స్ డే స్పెషల్ కి కరెక్ట్ గా సరిపడే ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీ గట్టిగా చెప్పండి. గురుగారు, ముందుగా మొదలెట్టే ముందు నేను అడగదలుచుకుంది, ఛాలెంజ్లు అంటే మీ దగ్గర ఇంతలా పుస్తకం ఉండుంటుంది, అన్ని పేజీలు ఉండుంటాయి, అన్ని ఛాలెంజ్లు ఫేస్ చేశారు. ఏం చేసినా ఛాలెంజ్ లేకుండా ఇప్పటివరకు ఏం చేయలేదు. అదే పెళ్లి విషయంలో ఏమైనా ఛాలెంజ్లు జరిగాయా? ఒకళ్ళతో ప్రత్యక్షంగా ఒకళ్ళతో పరోక్షంగా జరిగింది. ఆహా. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పరోక్షంగా, మా ఇంట్లో వాళ్ళతో ప్రత్యక్షంగా. కొట్టినా చంపినా ఏం చేసినా సరే ఆవిడనే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేయడం జరిగింది ఇంట్లో. ఆహా. ఎక్కడ పరిచయం ఆవిడ? ఎక్కడ పరిచయం? చాలా షోస్ లో చెప్పాను ఆల్రెడీ, అందరికి తెలుసు. తను మా ఇంటి ఎదురుగా ఉంటుంది అప్పుడు. సో అప్పటి వరకు స్కూల్లో ఎదురు బెంచుల్లో పక్క బెంచుల్లో కూర్చున్న వాళ్ళని లవ్ చేశాను. నేను ఇంటి ఎదురుగా ఒక అమ్మాయిని లవ్ చేయడం మొదలెట్టాక అక్కడతో ఆపేసా లవ్ చేయడాలి ఇంకా. సో తన్నే ఇంకా కంటిన్యూగా ఒక 7 years లవ్ చేసిన తర్వాత తన కోసమే హైదరాబాద్ రావడం జరిగింది నేను. ఓకే, హోల్డ్ ఆన్. ఇప్పటి వరకు మీ వర్జన్, చాలా షోల్లో మీ వర్జన్ విన్నాను కదా. మీరు లాయర్ లాగా మీ సైడ్ మాట్లాడుతున్నారు, నేను జడ్జిలా ఇద్దరు వైపు ఉంటాను. మేడం గారు, ఇప్పుడు మీ సైడ్ ని స్టోరీ చెప్పండి, అసలు ఏం జరిగింది? అంటే రోజు ఫాలో అవుతుండే వాళ్ళు. ఫ్లోలో మీరు ఫాలో అవ్వాల్సి వచ్చిందా? భయ్యా ఈయన మరీ పొడుగ్గా ఉన్నాడు భయ్యా, మీరు ఇటు రండి. యాక్చువల్గా ఏంటంటే తను ఎక్కువగా మాట్లాడలేదు. అది నాకు అడ్వాంటేజ్ అయింది లైఫ్ లో కూడా. ఎక్కువ మాట్లాడదు కాబట్టి, సైలెంట్ గా ఉంటది కాబట్టి చాలా అడ్వాంటేజ్. ఆవిడ ఎస్ నో చెప్పే లోపల మీరు ప్రపోజ్ చేసేసి ఉంటారు. మీరు అంటే లేదు, ఎస్ చెప్పేదాకా ప్రపోజ్ చేశాను. సో మీ లవ్ లైఫ్ లో వన్ సూపర్ ఛాలెంజ్ అంటే ఫనీగా ఉంటది. ఫస్ట్ టైం నాకు చెప్పింది ఏంటంటే, ఏమండి మా స్కూల్లో కాంపిటీషన్ అవుతుంది, నా డ్రెస్ వచ్చేసి కిన్నెరస అని థియేటర్ దగ్గర ఉంది, తీసుకురావాలి, మీ దగ్గర బండి ఉందా? నాకు బండి అక్కడ సైకిలే ఎక్కువ. సో ఒక 5 నిమిషాలు ఆగండి. ఆ పక్కన మా ఫ్రెండ్ ఉంటే వాడి ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళు లూనా, ఆ లూనా ఏంటంటే మనం తొక్కితే తొందరగా వెళ్తాం, కానీ ఆ లూనా తీసుకొని ఆ లూనా మీద ఎక్కించుకెళ్ళి ఆ టైం కల్లా షో కల్లా తీసుకొచ్చి ఇచ్చాను. అది రియల్ గా ఛాలెంజ్. ఇట్స్ ట్రూ. ఇవి ఛాలెంజ్లు అంటే. బట్ వండర్ఫుల్, సూపర్. సైకిల్, లూనా, కారు ఇలా అంటే ప్రయాణం అంటే ఇట్స్ లైఫ్ ఇస్ ఏ జర్నీ. ఆ లైఫ్ అనే ఈ సైకిల్ లైఫ్ అనే ఈ జర్నీలో చాలా తెలుసుకుంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో అండ్ లెట్స్ స్టార్ట్. yes ప్లీజ్.
ఓకే, సో ఇవాళ మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా వ్యాలంటైన్ డే స్పెషల్. అది నోరు కూడా తిరగట్లేదండి నీకు. వ్యాలంటైన్స్ డే స్పెషల్. సో ఈ రోజు కాబట్టి ఓపెనింగ్ స్టార్ట్. సాధారణంగా నేను ఎవరికి ఏమి ఇవ్వను, మీరు వచ్చారు కాబట్టి ₹1,00,000 ముందు నేనే మీకు ఇస్తాను. థ్యాంక్ యూ. సో నలుగురిలో ఎవరికి ఇవ్వమంటారు? ఇంట్లో అయితే ఎవరికి ఇచ్చినా అక్కడికి వెళ్తాయి కాబట్టి ఇక్కడ కూడా అక్కడికే ఇచ్చేస్తే బెస్ట్. ఇదిగోండి లక్ష్మీదేవి గారు, థ్యాంక్ యూ. 1,00,000 మాది, ఖర్చు మీది. సో ఇవాళ మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1లో మినిమం ₹25,000 తో మీరు ఛాలెంజ్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ లెవెల్లో ఇక్కడ జరగబోయే యాక్ట్ గురించి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. అది ఎస్ అనుకుంటే ఎస్ మీద కొంచెం, నో అనుకుంటే నో మీద కొంచెం, రెండింటి మీద ఛాలెంజ్ చేస్తారు. ఒకటి పోయినా ఒకటి ఉంటుంది కాబట్టి. ఇందులో కనుక మీ గెస్ కరెక్ట్ అయితే ఇంటూ 2 టైమ్స్ నేను రిటర్న్ ఇస్తాను. సో ఈ 1 lakh-ని ఇంకో 2 సున్నాలు యాడ్ చేసుకునో, ఓ 0 యాడ్ చేసుకునో మీరు 10 లక్షలు చేసుకోవచ్చు. సూపర్, థ్యాంక్ యూ. సో నన్ను నమ్ముతారా నమ్మరా అనేది మీ నలుగురు డిసైడ్ చేస్తారు. తమ్ముడు ఎప్పుడు నమ్మాలో అప్పుడు నమ్ముతా, ఎప్పుడు నమ్మొద్దో అప్పుడు నమ్మను. ఇది అత్తారిని దారేది క్లైమాక్స్ డైలాగ్ లా ఉంది కదా. తమ్ముడు తమ్ముడే, పేగాడే. బట్ ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఇందులో ఎక్కడ కానీ తప్పు జరిగినా, ఎక్కడ కానీ మీరు ఓడిపోయినా మీ ఇద్దరికి కలిపి ఒక టాస్క్ ఉంటుంది. టాస్క్లు కూడా ఉన్నాయా? ఏంటిది? మరి ఆయన నార్మల్ గా ఉంటే బాగుండు. తమ్ముడే పేకాట ఇలా ఆడాడు. తొడగొట్టింది నేనైతే, తొడపాశం ఆవిడకెందుకు? వ్యాలంటైన్స్ డే స్పెషల్. ఐఎమ్ రెడీ. లెవెల్ 1 మీకోసం స్పెషల్ గా ఈరోజు ఒక వీల్ యాక్ట్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ లవ్ స్టోరీ లాగా భారీ వీల్ ఇది. ఇందులో కొన్ని యాక్ట్స్ చేయబోతున్నారు ఇక్కడికి వచ్చే ఇద్దరు. నెంబర్ 1, ఈ జర్మన్ వీల్ లోపల అప్ సైడ్ డౌన్ ఈ 12 feet పెద్ద ఉంటుంది. ఇది రొటేట్ చేస్తారు. ఓకే, దీంతో పాటు 360 degrees అంటే నార్త్ లో ఉన్న అతను సౌత్ కి వస్తాడు, సౌత్ లో ఉన్న అతను నార్త్ కి వెళ్తాడు. ఇది కూడా చేస్తారు. అండ్ అలాగే మూడోది ఏం చేస్తారంటే ఈ వీల్ ఇలా తిరుగుతూ ఉండగానే ఇందులోంచి బయటికి దూకుతారు. ఈ 3 వీళ్ళు చేస్తారు అని నేను చెప్తున్నాను. ఎస్ మీద ఎంత, నో మీద ఎంత, స్టార్టింగ్ ఫ్రమ్ 25,000. నో మీద 15, ఎస్ మీద 10. మినిమం 25. మీరు వాళ్ళని ఖర్చు పెట్టమంటే ఇట్లే ఉంటుంది. సో వ్యాలంటైన్స్ డే స్పెషల్ అంటే నాకు అసలు కలిసి డిస్కస్ చేసుకోండి. టేక్ యువర్ టైం, టేక్ యువర్ ఫ్రీడమ్. ఎస్ 20, నో 30. సర్కార్ వారి పాట. నో 30. ఒకటోసారి నో 30. నో 30, ఎస్ 20. ఎస్ 20. ఎస్ వీళ్ళు చేయగలరు అని 20,000 చెప్తారు. నో వీళ్ళు చేయలేరు అని 30,000 ఛాలెంజ్ చేస్తున్నారు నాతో ఈ వండర్ఫుల్ ఫ్యామిలీ మైత్రి అండ్ సచిన్ ఫ్రమ్ ముంబై. सफर मेरा है, तू ही मेरी मंजिल, तेरे बिना गुजारा ऐ दिल है मुश्किल, तू मेरा खुदा, तू ही दुआ में शामिल, तेरे बिना गुजारा ऐ दिल है मुश्किल। मुझे आज़माती है तेरी
तो आसमां में आमिर तेरे बिना गुजारा ऐ दिल है मुश्किल माना कि तेरी मौजूदगी से ये जिंदगानी महरूम है जीने का कोई दूजा तरीका ना मेरे दिल को मालूम है तुझको मैं कितनी शिद्दत से चाहूं चाहे तो रहना तू बेखबर मोहताज मंजिल का तो नहीं है ये एक तरफा मेरा सफर सफर खूबसूरत है मंजिल से भी मेरी हर कमी को है तू लाज़मी ज़मीन पे ना सही तो आसमां में आमिर तेरे बिना गुजारा ऐ दिल है मुश्किल शिद्दत से चाहूं चाहे तो रहना तू बेखबर मोहताज मंजिल का तो नहीं है ये एक तरफा मेरा सफर सफर खूबसूरत है मंजिल से भी मेरी हर कमी को है तू लाज़मी अधूरा हो के भी है इश्क मेरा कामिल तेरे बिना गुजारा ऐ दिल है मुश्किल ఎంతో కలర్ఫుల్ గా ఎంతో ఎలిగెంట్ గా చాలా చక్కగా ఆ మ్యూజిక్ కి తగ్గట్టు ఒక మ్యాజిక్ చూపించారు మీరు ఈ స్టేజ్ మీద. వెరీ వెల్ డన్, సూపర్. జూనియర్ అమితాబ్ బచ్చన్ ని పరిచయం చేస్తా. ఓకే డార్లింగ్, ఒకసారి నువ్వు రామ్మా. ये यहाँ पे होते हैं, आप दोनों दो साइड में होते हैं. हाँ. तो आप मार सकते हैं, खाली वो स्विंग हो सकता स्विंग हो सकते हैं. हाँ ఓకే భయ్యా, అందరిని అడిగాను చెప్పు. Here we go. 3, 2, 1, go. నీ మానసిక పరిస్థితి ఏంటి లోపలికి వెళ్ళాక? అది మొత్తం రొటేట్ అయినంత వరకు ఓకే అనిపించింది, సగమే కాబట్టి. మొత్తం అయితే మధ్యలో వదిలేసేవాడినేమో. హాఫ్ వే వెళ్ళినప్పటికే సగం పార్ట్స్ అన్ని ఒక సైడ్కి వచ్చాయి, మళ్ళీ వచ్చాడు మళ్ళీ పొజిషన్కి వచ్చాయి. అంటే నీకు అర్థమైంది అంటే అర్థమైంది, కొంచెం కష్టం అనిపిస్తుంది కదా? చాలా కొంచెం ఏంటి. అలాంటిది వీళ్ళు దాన్ని అంత అలవోకగా చేసేసారు అంటే వండర్ఫుల్, సూపర్. వద్దా తమ్ముడు, ట్రై చేయి తమ్ముడు, ఈ ఎపిసోడ్ వరకు ప్రాబ్లం లేదు, నేను ఉన్నాను. ఆ స్కోర్ సంగతి ఏంటి? తొయ్యాలా? పాస్ అవసరం లేదు, వేస్తారు. నెట్టేస్తారు. వద్దు, అది ఆగదు, అది బ్యాలెన్స్ ఉండదు. నాకు సంబంధం లేదు అయ్యా, నాకు ఎందుకు వచ్చింది కూడా. నేను ట్రై చేస్తుందా? మీరు నుంచండి, నేను తోస్తా. ట్రై చేస్తుందా? అది ఆపకపోతే ఆగదు అది. నువ్వు పట్టుకో రా, నా మీద నమ్మకం లేదా? బరువు. తమ్ముడు, ఈ ఎపిసోడ్ నేను చేస్తా, అవసరం అయితే నువ్వు
దించొద్దు. ఆ, ఉండాలి కదా. అనే ఏయ్, అలాగే ఉండు, అలాగే ఉండు, అలాగే ఉండు. నేను అందుకే రావాలి వాడి గోడకి. ఓకే, అందరు రెడీ అని చెప్పండి, ఎలాగైనా ఉత్తరం రాయండి. బాయ్ అమ్మా. భయ్యా వెరీ వెల్ డన్, సూపర్. జరిగిన పరిణామాలు బట్టి మేడం గారు మీరు చెప్తున్నా వినకుండా నేను ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎస్ అని 20,000, నో అని 30,000 పెట్టారు. ఇంతకీ ఎస్ అయిందా, ఇది నో అయిందా? ఎస్. అప్ సైడ్ డౌన్ ఆ, రింగ్ తిప్పారు. ఓకే. రెండోది ఆపోజిట్ వస్తారని చెప్పారు. ఒకళ్ళు వచ్చారు, నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్ రావాలని చెప్పారు. వచ్చారుగా. ఎక్కడున్నారు వాళ్ళు? అక్కడెక్కడ కూర్చొని టీం టీం ఊగున్నారు. ఇది మొత్తం తిప్పుతూ తన పైకి వచ్చాడు కదా. ఎక్కడ మేస్తారు? ఇక్కడున్న వ్యక్తి అక్కడికి రావాలి, ఆ, ఆ అమ్మాయి ఇక్కడ ఉండాలి. సరే అలా అయితే మాకే ఎక్కువ వచ్చేయలే. అండ్ మూడోది లాస్ట్ది, అది రౌండ్ తిరుగుతుంటే బయటికి జంప్ చేయాలన్నాను. ఒకళ్ళు జంప్ చేశారు కానీ ఇంకోళ్ళు జంప్ చేయలేదు. సో గెలిచేసాం. మీరు ఒక్కళ్ళే విన్నారు, మిగతా ముగ్గురు ఓడిపోయారు. వీళ్ళ ముగ్గురు ఎస్ 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 అన్నారు, మీరు ఒక్కళ్ళే నో అన్నారు. కాబట్టి ఆ నో మీద మీరు పెట్టిన 30,000 ఇంటూ 2 60,000 రూపీస్. కానీ మీకు మాత్రం పనిష్మెంట్ ఉండాలిగా. సో ఇప్పుడు మేడంని ఎత్తుకుంటారు. చెన్నై ఎక్స్ప్రెస్ లో షారుఖ్ ఖాన్ దీపికా పడుకుని తీసుకొచ్చినట్టు ఆ మెట్ల మీదకి ఆ పాటకి నడిపించుకుంటూ తీసుకొస్తాం. పెట్టడం మెట్లే పెట్టావా? రండి మేడం గారు, రండి. ఓకే, రెడీయా? రెడీ. खुशबू से जुड़ा 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 है कहीं हाथ से ये कैसे अनसुने से चलने से चले अंधेरे होकर कोई तन के तितली दिल उड़ा 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 है कहीं सिर्फ कह जाओ या आसमां पे लिख दूं तेरी तारीफों में चश्म बदलूं నీకేం కోరికలు ఉన్నాయి అన్నీ మా మీద ట్రైండ్. सिर्फ कह जाओ అప్పుడెప్పుడో 99లో నేను ఎవరికి తెలియకుండా ఎత్తకొచ్చాను. ఇప్పుడు అందరికీ తెలిసేలా నువ్వు ఎత్తకొచ్చేలా చేశావు. चश्म बदलूं సో మీ దగ్గర ఇప్పుడున్న టోటల్ అమౌంట్ 1,10,000 రూపీస్. సో ఇక్కడతో లెవెల్ 1 ఫినిష్ చేసాం మనం. ఈసారి లెవెల్ 2 ఇంకొంచెం టఫ్ గా ఉండబోతోంది. రెడీయా? స్టార్ట్ చేద్దామా? రెడీ. హియర్ వి గో. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో లెవెల్ 2. సో లెవెల్ 2లో అంటే 1 మీతో స్టార్ట్ చేశాను. లెవెల్ 2 ఇప్పుడు వీళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్తారు. మా ఏజ్ గ్రూప్ అంటే నాకంటే కొంచెం పెద్దవాళ్ళు వీళ్ళిద్దరు. మన ఏజ్ గ్రూప్కి వస్తే మనకు బాగా ఇష్టమైంది అంటే ఎన్ని ఇయర్స్ అయినా కొంచెం ఫ్యాసినేటింగ్గా, కొంచెం అమేజింగ్గా కనిపించేది మ్యాజిక్. సో ఎలాంటి మ్యాజిక్ షోస్ చూసినా మనం ఆ తెలియని ఒక మెస్మరైజ్ అయిపోతాం మనం. అందుకని ఇక్కడ జరగబోయే యాక్ట్ ఏంటంటే ఇక్కడికి ఒక జాదూగాడు వస్తాడు. జాగ్రత్తగా వినండి. ఒక 3 యాక్ట్లు చేస్తాడు ఈ స్టేజ్ మీద. సో ఇక్కడ ఎస్ అండ్ నో మీద కాదు, ఎస్ ఆర్ నో. సో మీరు 3 ఓకే అనుకుంటే ఎస్ చెప్పండి, 3 ఏది పోతుంది అనిపించినా నో చెప్పండి. 50,000 మినిమంతో మీరు మీ ఇష్టం, మీ కాన్ఫిడెన్స్ ఎంత ఉంటే అంత పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ ఈయన చేయబోయే 3 యాక్ట్లో మొదటి యాక్ట్, తను ఒక కుర్చీ మీద కూర్చుని 2 feet అయినా ఇలా గాల్లోకి లెగుస్తాడు వితౌట్ ఎనీ సపోర్ట్. అండ్ ఇంకోటి, షాడోలో ఒక పర్సన్ చూపించి ఆ వ్యక్తిని షాడోలోంచి బయటికి తీసుకొస్తాడు. అండ్ థర్డ్ వన్, ఐప్యాడ్లో కొన్ని సామాన్లను చూపిస్తాడు, వాటిల్ని ఐప్యాడ్లోంచి బయటికి తీసుకొస్తాడు. ఈ 3 తిని చేస్తాడు. నమ్మితే ఎస్. మమ్మీ ఏమంటావు?
అందరూ మమ్మీ వైపు తిరిగారా? అన్ని అంటే చేయగలుగుతారు. జాదు విషయానికి వస్తే ఏమైనా చేయగలుగుతారు వాళ్ళు యాక్చువల్లీ. డెఫినెట్. కాబట్టి నువ్వు చెప్పిన అన్ని కూడా ఎస్ అనే ఉంది మనసులో. ఇందాక ఎస్ అంటే బుస్ అయింది కాబట్టి టెన్షన్ గా ఉంది అంతే. సార్ ఈసారి ఓడిపోతే ఈ మెట్లు కాదు సార్, పద్మాలయ స్టూడియోస్ మన గేట్ ఉంది కదా అక్కడి నుంచి తీసుకురావాలి సార్. కానీ తమ్ముడు అయినా నాకెందుకు టెన్షన్? ఈ రెండో లెవెల్ వాళ్ళకి సంబంధించింది, వాళ్ళదన్న వాళ్ళే మాట్లాడుకుంటారు. నాకు మీరే కాసుకోండి. కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం. ఆలోచించండి. ఇగో నేను ఫ్రీడమ్ ఇస్తున్నా, ఎస్ పెట్టండి. డిసైడెడ్. yes 50. yes 50. నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని తిను చేయగలడు అని వాళ్ళు నమ్మి 50,000 రూపాయలని ఎస్ అని చెప్పారు. గెలిస్తే 150,000, ఓడిపోతే 50 పోతుంది. సో అది తెలియాలంటే లెట్స్ ఇన్వైట్ రాహుల్ కర్బందా ఫ్రమ్ ఢిల్లీ. I'm illusionist राहुल खरबंदा, I'm from Delhi, और मैं आप सबको आज लेकर चलूंगा एक डिजिटल मैजिक की दुनिया में। उन सबको मैं इस iPad के अंदर लेके जाता हूं, अपने इस टैब के अंदर, इस टेक्नोलॉजी के साथ लेकर जाता हूं। इस डिजिटल मोड में ले लेता हूं।
సూపర్, వెల్ డన్. అండ్ మ్యాజికా, ఇల్యూజనా, లేతే టాలెంటా, ఆట, ఆల్ టుగెదర్ ఇట్స్ వండర్ఫుల్ అండ్ ఇట్ ఇస్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పర్ఫార్మింగ్. Thank you. వండర్ఫుల్, సూపర్. ఇక్కడ జరిగిన ఈ అద్భుతాలు చాలా బాగున్నాయి, చాలా వెరైటీగా ఉన్నాయి. ఇలా ఐప్యాడ్ లో ఏది పడితే అది బయటకు వచ్చేస్తుంది అనుకుంటే నేను మొన్ననే కత్రినా కైఫ్ డాన్స్ చేయడం చూసా. తెలుసుంటే చేయి పెట్టి బయటికి లాగేసేవాడిని. మనం అనుకున్న స్టేట్మెంట్స్ ప్రకారం ఎస్ చెప్పారా, నో చెప్పారా? ఎస్ చెప్పారు. సో ఫస్ట్ వన్, ఐప్యాడ్ నుంచి ఆబ్జెక్ట్స్ బయటికి తీస్తారు అన్నాను. ఆయన ఐప్యాడ్ నుంచి బయటికి తీసారా, బయట ఉన్న ఐప్యాడ్ లోకి తీసుకెళ్లారా? బయట నుంచి లోపల తీసుకెళ్ళాలి, లోపల నుంచి బయట తీసుకొచ్చారు, రెండు తీశారు. అసలు చూడు, అమ్మ ఫ్యామిలీలో జూనియర్ మోస్ట్ కూడా బాగా షార్ప్ ఉన్నారండో. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఎస్ అయింది. రెండో స్టేట్మెంట్ షాడో నుంచి అమ్మాయిని బయటికి తీసుకు షాడోస్ లోంచి మనిషిని బయటికి తీసుకొస్తారు అని ఎస్ తీసుకొచ్చారు. వెల్ డన్. అండ్ ద లాస్ట్ వన్, స్టూల్ నుంచి 2 feet స్టూల్ పైకి నుంచి వెళ్ళారు. 2 feet గాల్లోకి లెగుస్తాడు అని. లేచాడు. ఎస్, కంగ్రాచులేషన్స్, 1,50,000 రూపీస్. ఇప్పుడు మీ దగ్గరున్న టోటల్ అమౌంట్ ఇందాక 1,10,000 ఉంది, 50 స్పెండ్ చేశారు. సో 2,10,000 రూపీస్. ఎస్, వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి లవ్లీ కపుల్ ఇక్కడ ఉన్నారు. అండ్ మీకోసం నేను ఒక 5 బెలూన్లు తీసుకొచ్చాను. సో మీ ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. दिल से नी रूहंलो ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నాను ఆకాశంలో. సో జీ తెలుగులో 2 బాగా ఫేమస్ సార్. ఒకటి బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్, ఇంకోటి కళ్ళు ప్లస్. కళ్ళు ప్లస్సు. సో మీరిద్దరు ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారనమాట. దెబ్బకి గేమ్ అయిపోయేటప్పుడు మెల్లకని వచ్చేయాలి, అలా చూసుకోవాలి మీరిద్దరు. మేడం, మీకు ప్రభాకర్ గారి ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లూ. కరెక్టా? యాక్చువల్ గా రాంగ్. ఒక నిమిషం. మలేజా గారి ఫేవరెట్ కలర్ ఏంటి? తను చెప్పింది తన కలర్ ఇందాక బ్లూ. కరెక్టా? కాదు. నేను చెప్పనా, మేడం గారి ఫేవరెట్ కలర్ నాకు తెలిసి రెడ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఇందా నుంచి బెలూన్ ని ఇట్టా అని మీకు హింట్లు ఇస్తుంది ఆవిడ. సమస్య లేదు, అక్కడ సాక్ష్యం ఉన్నారు, అడుగు. రెడ్ నా ఫేవరెట్. ఫస్ట్ బ్లూ అన్నావు కదా మమ్మీ. ఎప్పటి నుంచో రెడ్డే. ఎన్ని రెడ్లునే చెప్పు నాకు షర్ట్స్. ఎస్, నాకు కావాల్సింది. ఎన్ని ఉన్నాయి చెప్పు. ఎస్, నాకు కావాల్సింది. పెళ్లి కాక ముందు అప్పుడు నువ్వు లేవు లైఫ్ లో. అరే, నువ్వు జీవిత గారికి ఫోన్ చేయండి, అద్దరిపోద్ది ఎపిసోడ్. పెళ్లి కాక ముందు అంటే అసలు నీకే సంబంధం? పెళ్లి కాక క్లారిటీగా అడగలేదు తమ్ముడు. నా మీద అమ్మా, నేను సింపుల్ గా ఏమడిగా? కరెక్ట్ మమ్మ. ఫేవరెట్ కలర్ అన్న అంతే. నువ్వేం చెప్పావంటే తన ఒక్క ఫేవరెట్ ప్రశ్నకే దడదల్లాడుతుందంటే ఇక్కడ సిచ్యువేషన్. మీరో బెలూన్ పేల్చొచ్చు. అండ్ మేడం గారు, ఆయన కళ్ళలోకి చూస్తూ ఆయన గురించి ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? He's my everything. It's a crazy feeling. It's a crazy feeling. It's a crazy feeling. It's a crazy feeling. సూపర్. అండ్ ఇప్పటి వరకు మీ దగ్గర 2,10,000 రూపీస్ ఉన్నాయి. వెల్ ప్లేడ్, సూపర్. సో ఈసారి ఛాలెంజ్ ఇంకొంచెం పెద్దగా ఉండబోతోంది. నేను 3 స్టేట్మెంట్స్ ఇస్తాను. ఈచ్ స్టేట్మెంట్ కి మీరు 70,000 రూపాయల వరకు ఖర్చు పెడతారు. సో ఇది విడివిడిగా ఉంటది కాబట్టి ఏ ఒక్క దాంట్లో గెలిచినా 70,000 into 5 times. 70,000 into 5 times. 70,000 into 5 times. సో మొత్తం 10 లక్షల వరకు మీరు గెలుచుకోవచ్చు ఈ రౌండ్ లో. రెడీయా? రెడీ. Okay, let's start. Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge Incredible India Level 3. ఈ స్టేజ్ మీద 3 యాక్ట్స్ చేస్తారు వీళ్ళు. మొదటి యాక్ట్ 12 feet హైట్ నుంచి జంప్ చేస్తూ లల్ల స్కిప్పింగ్ చేస్తాడు. స్టేట్మెంట్ నెంబర్ 2, ఓ రొటేటింగ్ రింగ్ ఉందనుకోండి, ఆ రొటేటింగ్ రింగ్ లోంచి జంప్ చేస్తూ ఉంటారు. థర్డ్ స్టేట్మెంట్, ఒక ఫైర్ రింగ్ లోంచి
జంప్ చేస్తారు. ఈ 3 వీళ్ళు చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ 12 feet హైట్ లో గాల్లో స్కిప్పింగ్ చేసుకుంటూ కింద దూకుతాడు. ఎస్ ఆర్ నో? చేస్తాడు. చేస్తాడా? చేస్తాడు. ఎస్ 70,000. Yes, 70. 70,000. ఓకే, సెకండ్ వన్ రొటేటింగ్ రింగ్ లోంచి జంప్. చేసేస్తారు. చేస్తారు. చేసేస్తారా? ఎస్ 70,000. లాస్ట్ వన్ నిప్పంటించిన ఫైర్ రింగ్ లోంచి దూకుతారు. హాయ్, వెన్ ఇది చేసినప్పుడు అది చేస్తారు. ఎందుకు చేయగలరు? కాల్తే రింగ్ రొటేట్ అవుతుంది, దానికి ఫైర్ ఉంది. ఎస్ ఎస్ ఎస్సా 3 years. నేను చెప్పిన 3 స్టేట్మెంట్లు నమ్మి 3టికి ఎస్ అని 70,000 వాళ్ళు ఛాలెంజ్ చేశారంటే మొత్తం ఉన్నదంతా 2,10,000 ఖర్చు పెట్టారు. కాబట్టి వస్తే 10 లక్షలు వస్తుంది, లేకపోతే మీ అందరి చప్పట్లు వినిపిస్తాయి తప్ప ఇంకేం రాదు. బట్ ఎనీవేస్ చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. బాంబ్ ఫైర్ గ్రూప్ ఫ్రమ్ రోహ్తక్. आजा आजा जिंद शामी आने के तले हैं, आजा जरी वाले नीले आसमाने के तले हैं। आजा आजा जिंद शामी आने के तले हैं, आजा जरी वाले नीले आसमाने के तले हैं। सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है। अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है। आजा आजा जिंदे शामी आने के तले, आजा सारी बातें नीले आसमान के तले। शॉपिंग हम गाने दे, खाने दे, रहने दे।
शामियाने के तले आजा सारी बारी नीले आसमां के तले शॉपिंग ऑन come de हाले de है खुदी शॉपिंग ऑन come de हाले de है खुदी అవి కాళ్ళ ఇనప స్ప్రింగులా నాకు తెలియదు కానీ టింగు టింగు మంది దూకుతున్నారు, అటు ఇటు ఎగురుతున్నారు. చిన్నప్పటి నుంచి ఒక కుదుటుగా ఒక చోట ఉండుంటారు వీళ్ళు. ఆ ఉల్టా పుల్టా ఇద్దరు ఉదర్ కూతా గిర్తా బహుత్ అచ్చా కర్తా. సో ఇలాంటివి నేను बचपन से मैं प्रैक्टिस करता था, बहुत करता था मैं. नींद में इस तरफ से इस तरफ आता था मैं. इट वाज मोर हाईलाइट करता था मैं. उससे भी ज्यादा मेरा बड़ा भाई है, बिग ब्रदर मेरा. ही इज एल्डर टू मी 5 years. आई एम 22, ही इज 27. तो పెద్దనే దా సరదా साइड 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 प्लीज साइड 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 प्लीज నువ్వు పని చేయి. సాధారణంగా అందరికి ఫ్రంట్ ఫ్లిప్ చేస్తారు కదా, మా డాడీ కూడా చేస్తారు. నువ్వు ఇంకొంచెం కదా, కాబట్టి నువ్వు బ్యాక్ ఫ్లిప్ చేయాలి. అంతకు మించి. అంతకు మించి బ్యాక్ ఫ్లిప్. ఓకే సరే. all together, one back flip. 3, 2, 1, go! कब से हाँ कब से जो लब पे रुकी है Well done. And देखो मेरा कोचिंग कैसा है. अगर आपके टीम में कभी कोई कम पड़े, मेरी तरफ से मेरे स्टूडेंट वतन पंपिंచేసా. बट वेल डन ब्रदर, थैंक यू सो मच. थैंक यू गाइस, थैंक यू. నేను ఇచ్చిన 3 స్టేట్మెంట్లు తలకాయకి 70,000 చొప్పున 3 స్టేట్మెంట్లు ఇచ్చాను. స్టేట్మెంట్ నెంబర్ 1, 12 feet లో స్కిప్పింగ్. 20 feet అన్న, 12 సరే 12 feet అన్న. ఓకే, 12 feet లో స్కిప్పింగ్ ఎక్కడ చేశాడు? చేశాడు పైకి లేచి హూలా హూప్ తో చేశారు. హులా హూప్ తో చేసే దాన్ని స్కిప్పింగ్ అంటారు, స్కిప్పింగ్ రోప్ తో చేసే అంటే స్కిప్పింగ్ వాళ్ళు అంటారు. అన్ని స్కిప్పింగ్లు దాంతోనే చేస్తున్నారు. నువ్వు దాన్ని స్కిప్ చేయకు దయచేసి. 3,50,000 రూపీస్. రెండోది, రొటేట్ అవుతున్న రింగ్ లోంచి జంప్ చేస్తారు. చేశారు. రైట్ ఆన్సర్, 3,50,000 రూపీస్. అండ్ థర్డ్ది, ఫైర్ ఉన్న రొటేటింగ్ రింగ్ లోంచి దూకుతారు అన్న. ఆవిడ అప్పటికే అంది, నాన్న ఉప్పు ఉప్పు అని ఊదుకోవాలి నాన్న, అలా చేయరు అంది. విన్నారా? అప్పుడప్పుడు పెద్దలు చెప్పిన మాటలే కాదు, చిన్న వాళ్ళు చెప్పింది కూడా వినాలి. పిల్లలు దేవుళ్ళు చల్లని వాళ్ళే. అంతకంటే చిన్న పిల్లలు ఏమంటారు? ప్రదీప్ అంటారు. ఓకే, సో థర్డ్ది పోయింది. కంగ్రాచులేషన్స్, 7 lakh రూపీస్ గెలుచుకున్నారు మీరు. వెల్ ప్లేడ్. అంటే 1,00,000తో మొదలెట్టి దాన్ని 7 లక్షలు చేశారు. అక్షరాల 7 లక్షలు. కాబట్టి మీ నలుగురిని ఇక్కడ పిలుద్దాం. రండి. సాధారణంగా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో నేను 1,00,000 రూపాయలు ఇస్తే మొత్తం పోగొట్టేసుకుని నా దగ్గర సెకండ్లు తీసుకుని మాత్రం వెళ్ళారు వాళ్ళు. కానీ మీరేంటో, ఆయన ఒక్కళ్ళు వచ్చినా బాగుండు, మొత్తం ఫ్యామిలీతో వచ్చారు ఇవాళ. మొత్తం విడివిడిగా ప్లాన్ చేశారు మీరంతా. మొత్తం కలిసి నా దగ్గర నుంచి తమంతా వదిలేసి వెళ్ళిపోయినా ఇంత బాధపడలే. 7 లక్షలు. అయ్యయ్యో.
అండ్ ఇవాళ మా ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్లో చక్కగా ఫ్యామిలీతో సహా వచ్చి మీ ఫ్యామిలీ అటాచ్మెంట్ ఏంటో మీ అందరి మధ్యలో లవ్ ఏంటో మా అందరికి తెలియజేశారు. అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తమ్ముడు పెళ్లి చేసుకున్నా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. నువ్వు అలా ఉండదేమో అని అనుకుంటున్నావు నువ్వు. అయ్యి భలేవారు భయ్యా, పెళ్లికి ముందు వ్యాలంటైన్స్ డే ఎలా ఉంటుంది నాకు తెలుసు. ఖాళీ శాంతం మొత్తం లాగేశారు. పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో తెలియక అది తెలుసుకుందామని. చాలా బాగుంటుంది తమ్ముడు. డబ్బులు అదిరిపోయింది. వస్తాయి పెళ్లి తర్వాత, పెళ్లికి ముందు డబ్బులు పోతాయి. ఇదే నిదర్శనం. పెళ్లి చేసుకోకుండా వ్యాలంటైన్స్ డేకి 7 లక్షలు ఇచ్చాడు, చేసుకొని 7 లక్షలు గెలిచారు. This is the Valentine's Day. చిన్నప్పటి నుంచి పడుకోను ఈ మధ్యన ఏమో. అదేం క్వశ్చన్. And thank you, all the best and good luck. Thank you so much. Thank you. See you next Sunday 9:30. Until then, Tata bye-bye. Good night. Thank you.